సో కేసీఆర్ ఉంటే కూడా బాగుంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించి తనకి అఫీషియల్గా ఆహ్వానం పలకడం అనేది జరిగింది. సో మొత్తానికి దానికి కూడా సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తుంది. సో ఒకవేళ కేసీఆర్ కనుక రేపు అధికారికంగా కార్యక్రమానికి వస్తే ఇటు సోనియా గాంధీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి ఒకే వేదిక పైన చూసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కావచ్చు, అలాగే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకున్నటువంటి కేసీఆర్ గారు దాదాపుగా 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి సో రాబోయే రోజుల్లో తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపించడానికి కేసీఆర్ సూచనలు చాలా అవసరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చెప్పడం అనేది కూడా చెప్పారు. చాలా సందర్భాల్లో కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, సో అసెంబ్లీలో మేము ఒకవేళ తప్పులు చేసినా నిలదీయాలి, అలాగే మాకు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పేసి కూడా గతంలోనే చెప్పడం అనేది జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ 10 సంవత్సరాల సందర్భంగా ఇటు కేసీఆర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే కేసీఆర్ కనుక వస్తే డెఫినెట్గా మేము పెద్దపీట వేస్తాం, సన్మానం చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. మరి కేసీఆర్ అయితే ఇప్పటి వరకు డెఫినెట్గా నేను వెళ్తా అని చెప్పేసి కూడా ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా దాదాపుగా 3 రోజులు కార్యక్రమాలు ఉన్నాయి. మొదటి రోజు చూసుకున్నట్టయితే గన్ పార్క్ నుంచి అమరవీరుల జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ, అలాగే 2వ తేదీ నాడు తెలంగాణ అవతరణ దినోత్సవ సెలబ్రేషన్స్ కావచ్చు, తర్వాత 3వ తేదీ నాడు అమరవీరుల అంటే గుర్తుకు చేసుకోవడం కావచ్చు, వాళ్ళని సన్మానించే కార్యక్రమం కావచ్చు. ఈ విధంగా 3 కార్యక్రమాలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి సో ఇటు కేసీఆర్ మరి ఇక్కడికి అవతరణ దినోత్సవ సందర్భంగా ఇక్కడ అఫీషియల్ కార్యక్రమానికి వస్తాడా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమాలకు వెళ్తారా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. సో మొదట్లో సోనియా గాంధీ గారు కూడా వస్తారో రారో అని చెప్పేసి అనుకున్న తరుణంలో సో సోనియా గాంధీ గారి టూర్ కూడా అఫీషియల్ గా అంటే ఓకే కావడం, తర్వాత 5 నిమిషాల పాటు సోనియా గాంధీ స్పీచ్ అనేది ఇక్కడ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి సోనియా గాంధీ గారి స్పీచ్, అలాగే రాష్ట్ర గీతాన్ని అధికారికంగా 10:32 రిలీజ్ చేయనున్నారు. సో 10 సంవత్సరాల సందర్భంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయినా కూడా రాష్ట్ర గీతం అనేది అఫీషియల్ గా లేదు. సో అందశ్రీ తోటి అలాగే కీరవాణి మ్యూజిక్ తోటి రేపు 10:32 ఇటు జయ జయ తెలంగాణకు సంబంధించి కూడా అఫీషియల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. అలాగే రాష్ట్రం ఇప్పటి వరకు సాధించిన విజయాలు కావచ్చు, 60 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అమరవీరులైనటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళని సన్మానించే కార్యక్రమాలు కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. సో ఇలాంటి కార్యక్రమానికి మరి కేసీఆర్ వస్తే మాత్రం అదొక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ కోసం పోరాడినటువంటి కేసీఆర్ గారు, ఆనాడు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఓకే చెప్పినటువంటి సోనియా గాంధీ గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకే వేదిక పైన ఉంటే మాత్రం డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ఏ విధంగా అంటే ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం విమర్శలు చేసుకొని రాష్ట్రాన్ని అంటే అభివృద్ధి పదంలో నడిపించే అవకాశాలు కూడా ఉంటాయి.